మా వినాయకుడు మా ఇంటికి వచ్చేసాడు. మా మొహాల్లో చిరునవ్వు తెచ్చేసాడు. వినాయక చవితి కోసం ఎదురు చూసి చూసి ఉదయాన్నే 6 గంటలు లేసి మామిడి కొమ్మలు తెంపేసి ఆ తర్వాత ఏవేవో కొమ్మలు తెంపేసి పూలు పళ్ళు రెడీ చేసి పళ్ళకి కట్టేద్దాం ఫిక్స్ అయ్యాం. వినాయకుడికి ముఖ్యంగా ఉండాల్సింది పళ్ళకి. పళ్ళకి పళ్ళు కడదాం కదా అని ఒక్కొక్క పండు తీస్తే యాపిల్ పట్టుకుంటే ఏడుస్తుంది, అరటి పండు తీస్తే అరుస్తుంది, జాంకాయ తీస్తే జారిపోతుంది, సీతాఫలం పట్టుకుంటే సిరాకు పడుతుంది, ద్రాక్ష పళ్ళు తీస్తే దొబ్బేమంటుంది, ఎలంకాయ పట్టుకుంటే లెంపకాయ ఇస్తా అంటుంది. ఏటి ఎదవేసలు వేస్తున్నారని కాయ తీసి పుల్లకొచ్చి దారం చుట్టి పళ్ళకి కడితే సైలెంట్ గా ఏలాడుతుంది. ఇక పళ్ళకి వినాయకుడి మైకి వచ్చేసింది. మంత్రాలు అవి చదివి మా ఇంటి పూజ ఎండింగ్ వచ్చేసింది. సాయంత్రం అవగానే శారదానగర్ లో అమ్మ దేవుని నిమజ్జనం చేద్దామంది. తీరా శారదానగర్ లో జనాలు చూస్తే కోలాహలంగా ఉంది. ఇంకా మా బుజ్జి వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసి నిమజ్జనం చేసేసాం. వెంటనే మా సోడిపిండి కూడా పందిరి దగ్గరికి వచ్చేసాం. ముందు దేవుడికి మొక్కడం మానేసి ప్రసాదం మెక్కేసాం. ఆ తర్వాత తీరిగ్గా దేవుడికి దండం పెట్టేసాం. ఇక ఈ 9 రోజులు మా కుర్రోల్ని చూడాలి.